హలో ఫ్రెండ్స్, మన సాహిత్యం ఛానల్లో ఈ రోజు మనం వింటున్న కథ కాకరకాయ. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్న వారు బివి సుకన్య. ఓ గ్రామం పొలిమేరలో ఒక రైతు కుటుంబం ఉండేది. వారి కూతురు పై చదువుల కోసం పట్టణంకి వెళ్లాల్సి వచ్చింది. పట్టణానికి వెళ్లే ముందు రోజు కూతురుతో తల్లి, మంచివారితో స్నేహం చేయి, చెడ్డవారితో స్నేహం చెయ్యవద్దు అని హితువు చెప్పింది. చెడ్డవారితో ఎందుకు స్నేహం చేయకూడదు, వారు కూడా మనుషులే కదా అని ఎదురు ప్రశ్న వేసింది కూతురు. పెరట్లోని కాకర చెట్టు నుంచి కొన్ని కాకరకాయలు కోసుకురమ్మంది తల్లి. అలాగేనని చెప్పి లేత కాకరకాయలు కోసుకువచ్చింది కూతురు. వాటిని కుప్పగా పోసిన తల్లి అందులోని సగం కాయలను అప్పటికప్పుడే వండమంది. కమ్మటి కాకరకాయ కూర చేసింది కూతురు. మిగిలిన కుప్పలోని కాయలను గిన్నెలో పోసి ఊర్లోని 4 వీధుల్లో ఉన్న చేదబావుల్లోని నీళ్లతో కడుక్కు రమ్మంది. తల్లి చెప్పినట్లే కూతురు ఊర్లోని 4 వీధుల్లోకి వెళ్ళింది. అక్కడి బావి నీళ్లతో 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వచ్చింది. వాటిని వండమంది తల్లి. శ్రద్ధగా చక్కటి కాకరకాయల కూర చేసింది కూతురు. మొదటిగా చేసిన కాకరకాయ కూరను కూతురికి వడ్డించిన తల్లి ఎలా ఉంది అని అడిగింది. కాకరకాయ కథ తెలిసిందే కదా, చేదుగా ఉంది అని బదులిచ్చింది కూతురు. రెండవసారి చేసిన కూరను వేస్తూ, ఇది 4 బావుల నీళ్లతో కడిగింది కదా, దీని చేదు పోయి ఉంటుంది, తిని చూడు అని చెప్పింది తల్లి. కూరను నోట్లో పెట్టుకున్న కూతురు నాలిక బయట పెట్టి, ఇది కూడా చేదుగానే ఉంది అని చెప్పింది. అప్పుడు తల్లి నవ్వుతూ, కాకరకాయలను బావుల్లోనే కాదు 4 నదుల నీటితో కడిగినా దాని చేదు పోదు. చేదుగా ఉండటం కాకరకాయ సహజ లక్షణం కాబట్టి అది చేదుగానే ఉంటుంది. అలాగే కొందరు దుష్ట మనుషుల నైజం కూడా. వారిని మనం మార్చాలని ప్రయత్నించడం కన్నా వారికి దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పింది. అలాగేనని తల ఊపింది కూతురు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా కాకరకాయ కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.